عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله تبارك وتعالى في قرآن المجيد: يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. సర్వ ప్రశంసలు సకల పొగడ్తలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈద్ నమాజుల యొక్క ఖుత్బాలో ఆయన అతి ఎక్కువగా దాన ధర్మాల గురించి, త్యాగాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించేవారు. కావున ఈరోజు మనము కూడా ఇన్షా అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటం గురించే తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు: అల్లదీన యుమినూన బిల్ గైబి వ యుకీమూనస్ సలాత వ మిమ్మా రజక్నాహుం యున్ఫికూన్. మరియు వారు పరలోకాన్ని దృఢంగా విశ్వసిస్తారు, నమాజును కూడా నెలకొల్పుతారు, మేము ప్రసాదించిన దానిలో నుంచి వాళ్ళు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతారు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు. కావున ఏ వ్యక్తి అయితే లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని కలిమా పలికాడో, ఏ వ్యక్తి అయితే లా ఇలాహా ఇల్లల్లాహ్ పై విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా ప్రకారం నడుచుకుంటున్నాడో, ఏ వ్యక్తి అయితే నమాజు స్థాపిస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే రంజాన్లో ఉపవాసాలు పాటిస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే హజ్ ఉమ్రాలు చేస్తున్నాడో, జకాత్ చెల్లిస్తున్నాడో, అదే వ్యక్తి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం కూడా తనపై విధి అయ్యుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో తెలియపరుస్తున్నాడు: వఅన్ఫికు ఫీ సబీలిల్లాహ్ వలా తుల్కు బిఐదీకుం. మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి, మీ చేజేతులారా మిమ్మల్ని వినాశనం పాలు చేసుకోకండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు. అంటే అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయకపోతే ఆ వ్యక్తికి వినాశనం ఉందని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. సోదరులారా, ఎందుకంటే ఈ ప్రాపంచిక సిరి సంపదలు, ఆస్తులు, ఐశ్వర్యాలు ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు అప్పగించాడు. ఈ భూమండలం మీద మనమేం పుట్టుకతో ఇవి తెచ్చుకున్నవి కాదు సోదరులారా, అల్లాహ్ మనకు అప్పగించాడు. అంటే ఈ భూమండలం పైన నీకు 2 ఎకరాల భూమి ఉందంటే ఆ భూమిని నువ్వేమి పుట్టించలేదు, కాకపోతే ఆ భూమికి అల్లాహ్ నిన్ను వారసుని చేశాడంతే, ఆ భూమికి నిన్ను యజమానిని చేశాడంతే. అలాగే ఈ భూమండలం మీద ఎన్ని ఆస్తులు, ఐశ్వర్యాలు అయితే నువ్వు కూడబెడుతున్నావో ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు తఆలా నీకు కొంతకాలానికి అప్పగించాడు, వాస్తవానికి నిన్ను పరీక్షించడానికి, నా దాసుడికి ఇచ్చి చూద్దాం అన్నటువంటి ఒక పరీక్షతో అల్లాహ్ సుబ్హానహు తఆలా నీకు అప్పగించాడు. అయితే నువ్వు ఏ విధంగా నీ భార్య బిడ్డలకు తినిపించడానికి ఖర్చు పెడుతున్నావో, ఏ విధంగా నీ భార్య బిడ్డలకు బట్టలు కొనివ్వడానికి ఖర్చు పెడుతున్నావో, ఏ విధంగా నీ భార్య బిడ్డల యొక్క అవసరాలు తీర్చడానికి ఖర్చు పెడుతున్నావో, అదే విధంగా అల్లాహ్ కోసం కూడా ఖర్చు పెట్టాలన్నటువంటి విషయాన్ని నువ్వు ఎన్నటికీ మర్చిపోకు. ఎందుకంటే నీ సంపదలో బర్కత్ రావాలంటే, నీ సంపదలో శుభాలు రావాలంటే నీవు అల్లాహ్ మార్గంలో ఇష్టపడి ఖర్చు పెడితేనే నీ సంపద
సంపదలో బర్కత్ వస్తుంది. చాలా మంది సర్వసాధారణంగా అనుకుంటూ ఉంటారు, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడితే నాకేం వస్తుందండి, నేను డబ్బులు అయిపోతుంది, నా వద్ద ఉన్నటువంటి డబ్బు అయిపోతుంది, ధనం తరిగిపోతుంది అనుకుంటారు. కానీ అల్లాహ్ అంటున్నాడు, మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం వల్ల మీ ధనం రెట్టింపు అయిపోతుంది. మీరు అనొచ్చు, మరి నా బీరువాలో 1,00,000 రూపాయలు ఉంది, తీసి ఆ 1,00,000 రూపాయలు 10,000 నేను అల్లాహ్ కోసం ఇచ్చాను, మరి 90,000 ఉంది కదా, మరి పెరగట్లేదు కదా. పెరగడం అంటే అలా కాదు, నీవు సంపాదించిన కొద్ది సంపదలోనూ శుభాలు రావడం. ఏ విధంగా శుభాలు రావడం తెలుసా? మీరు హాస్పిటల్ కోసం అని చెప్పేసి వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు, ఆపరేషన్ల కోసం వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు. చాలా మంది అంటారు, హజరత్ నాకు డబ్బులు మిగలడం లేదు, ఒకటేమైనా హాస్పిటల్కి పోతానే ఉంది, ఒకరికి పోతే ఒకరికి జబ్బులు, రోగాలు, సమస్యలు, ఇబ్బందులు తట్టుకోలేకున్నామని చెప్పేసి అంటూ ఉంటారు. బర్కతు లేకపోవడం అంటే ఇదే. అదే బర్కత్ ఉంటే గనక మీ ఆరోగ్యాలు బాగుంటాయి, మీ ఇంటిల్లిపాది సుఖ సౌఖ్యాలతో ఉంటారు. ఈ విధంగా కానీ మీకు తెలియదు, హాస్పిటల్ మార్గంలో పోతానే ఉంటుంది, అల్లాహ్ కోసం అయితే మాత్రం 10 రూపాయలు కూడా ఇవ్వడు. ఇది అంటే మీ సంపదలో బర్కత్ అనేది, శుభాలు అనేవి ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే అల్లాహ్ కోసం మీరు ఖర్చు పెడతారో అప్పుడు వస్తాయి. ఒకవేళ గనక మీరు ఖర్చు పెట్టకపోతే అల్లాహ్ సుబ్హానహు తఆలా మొట్టమొదటి మానవుడైనటువంటి హజరత్ ఆదం అలైహిస్సలాం యొక్క కుమారులనే పరీక్షించాడు. అల్లాహ్ మార్గంలో ప్రేమంగా ఖర్చు పెట్టే కొడుకు ఒకడైతే, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడానికి పిసినారితనాన్ని వహించిన కొడుకు మరొకడు. అయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా వీళ్ళిద్దరికి కూడా పరీక్ష పెట్టాడు. ఒకడేమో అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడానికి బుద్ధి పట్టక పుచ్చిపోయినటువంటి, కుళ్ళిపోయినటువంటి మొక్కజొన్న కంకులు తీసుకొని వచ్చి పెట్టాడు. మరొకడేమో బాగా బలిసిన పొట్టేలను తీసుకొని వచ్చి అల్లాహ్ మార్గంలో కుర్బానీ ఇచ్చాడు. బాగా బలిసినటువంటి పొట్టేలను ఎవరైతే కుర్బానీ ఇచ్చాడో ఆ వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇష్టపడ్డాడు. ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడానికి బుద్ధి పట్టక, మనసు రాక కుళ్ళిపోయిన మొక్కజొన్న కంకులు తీసుకొని వచ్చి పెట్టాడు, అతన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా శిక్షించాడు, నాశనం అయిపోయేలా చేశాడు. కావున సోదరులారా, ఈరోజు మీరు మీ భార్యకి ఏదైనా చీర కొనాలంటే 5,000 ఇట్టే ఖర్చు పెట్టేస్తున్నారు. ఏదైనా ఫ్రిడ్జ్ తెచ్చుకోవాలనుకుంటే 30,000 ఇట్టే ఖర్చు పెట్టేస్తున్నారు. ఏదైనా ఏసీలు, కూలర్లు తెచ్చుకోవాలంటే వేలకు వేలు మీ చేతి నుండిగా ఖర్చు పెడుతున్నారు. అలాగే మన అవసరాల కోసము, మనం తినటానికి, మనం కట్టడానికి, మన ఇంటి అవసరాల కోసము, మన స్వయాన అయితే మనం లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాము. అల్లాహ్ మార్గంలో ఇవ్వటానికి మాత్రం కనీసం మన చెయ్యి కూడా మనకు ఆగడం లేదంటే అల్లాహ్ సుబ్హానహు తఆలాకు నీ సంపదతో నువ్వు ఎలాంటి యొక్క అవకాశం ఆయనకి ఇవ్వడం లేదు. అంటే నీ సంపదలో నువ్వు అల్లాహ్కు నిర్ణీత భాగాన్ని నువ్వు తీయడం లేదు. అంటే నువ్వు నీ విషయంలో అయితే నువ్వు పిసినారితనాన్ని వహించడం లేదు, కానీ అల్లాహ్కు ఇచ్చేటప్పుడు నువ్వు పిసినారితనాన్ని వహిస్తున్నావు. ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుందంటే సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా వదిలిపెట్టి మదీనాకు వచ్చిన మొట్టమొదట పని ఆయన ఏం చేశారు? మస్జిదే కుబా నిర్మించారు, మస్జిద్ను నిర్మించారు. తర్వాత మదీనాకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన ఏం చేశారు? మస్జిదే నబవీని నిర్మించారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొట్టమొదట ఆరంభ కార్యం ఏం చేశారంటే మస్జిద్ను నిర్మించారు. అయితే సోదరులారా, మస్జిద్ ఎందుకు కట్టుకుంటారు? ముస్లిముల యొక్క అభివృద్ధి కొరకు, ముస్లిముల యొక్క ఆరాధన కొరకు, ఇస్లాం ధర్మ వ్యాప్తి కొరకు మస్జిదులు అనేవి నిర్మించబడతాయి. మరి ఆ మస్జిదుల యొక్క నిర్మాణానికి ఈరోజు మనం ఎంత మటుకు సహకరిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి డబుల్ ఫ్లోర్ ఇల్లు కట్టుకుంటున్నాడు, వాటికేసే రంగులకే లక్షలు తగలబెడుతున్నాడు, వాటికేసే పిఓపికి లక్షలు తగలబెడుతున్నాడు, వాటికి ప్రజలకు అబ్బో ఇలా భలే కట్టాడని చెప్పి పొగడటం కోసము అతను లక్షలు ఖర్చు పెడుతున్నాడు. మరి అల్లాహ్ మార్గంలో ఇమ్మంటే, చందా ఇమ్మంటే 10 రూపాయలు, 20 రూపాయలు. ఏమయ్యా, నువ్వు ఇచ్చే 20 రూపాయలతో ఒక ఇటుకన్నా వచ్చుద్దా? నువ్వు ఇచ్చే 30 రూపాయలతో ఒక సిమెంట్ బ్యాగ్ అన్నా వచ్చుద్దా? ఇదే అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం అంటే. ఒక బాధ్యత తీసుకోవాలి. నా తరపున ఒక 50 మూటల సిమెంటు, నా తరపున ఒక 20 మూటల సిమెంటు, నా తరపున ఇదిగో కొన్ని కడ్డీలు, నా తరపున ఇదిగో కొన్ని ఇటుకలు, నా తరపున ఇదిగో ఒక వైరింగ్ పని, ఇదిగో ఒక కార్పెంటర్ పనిని ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటే తప్ప అల్లాహ్ యొక్క మార్గంలో, అల్లాహ్ యొక్క గృహాలు పని కావు సోదరులారా. ఈరోజు పరిస్థితి అదే తయారైపోయింది. ఎక్కడ మస్జిదులకు, మదర్సాల కోసం తిరుగుతున్నప్పుడు కూడా జోబి నుండి 20లు 30లు తప్ప ఎవ్వడు కూడా 1000కి మించి ఎవడు ఇవ్వడం లేదు సోదరులారా.
సోదరులారా, అలాంటి దారుణమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక పండగ కోసము అతను వేసుకునే షర్టు విలువ ఈరోజు 2000 3000 పెట్టుకుంటున్నాడు. ఏ విషయంలో తన స్వయాన తన కోసం కొనేటటువంటి విషయంలో వెనకాడడం లేదు, ఎంతైనా ఖర్చు పెట్టేస్తున్నాడు. మరి దైవ మార్గంలో ఖర్చు పెట్టడానికి మాత్రం మనసు రావడం లేదు. ఆ విధంగా అయితే గనక రేపు ఖయామత్ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖచ్చితంగా మనందరినీ కూడా నిలదీస్తాడు. ఎందుకంటే అల్లాహ్ కోసం మనం ఖర్చు పెట్టడం లేదు. మన భార్యకు ఖర్చు పెట్టడానికి ఏ ఇంపార్టెన్స్ అయితే మనం ఇస్తున్నామో ఆ ఇంపార్టెన్స్ అల్లాహ్కి ఇవ్వడం లేదు. మన బిడ్డల కోసం ఏ వస్తువులు అయితే కొని పెట్టడానికి మనము ఆసక్తి చూపుతున్నామో ఆ శక్తి అల్లాహ్ పట్ల లేదు. అలాగే మన ఇంటి కోసం మనం ఏ విధంగా అయితే ఖర్చు పెట్టుకుంటున్నామో ఆ ఖర్చు అల్లాహ్ మార్గంలో పెట్టాలన్నటువంటి ఆసక్తి నీలో లేదు. మరి ఏ విధంగా అల్లాహ్ నిన్ను ఇష్టపడతాడు? కావున సోదరులారా, అల్లాహ్ గృహాల కోసం మనము ఖర్చు పెట్టాలి. మన సంపాదన నుండి సంపాదన కొంత తీయాలి, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నీ సంపాదనతో నువ్వు ఒక 10,000 రూపాయలు మస్జిద్కి ఇచ్చినావంటే ఆ 10,000 రూపాయలతో కొన్ని ఇటుకలు కొనబడతాయి, కొంత సిమెంట్ కొనబడుతుంది, కొంత ఇసుక కొనబడుతుంది. ఈ విధంగా కొనబడుతుంది. నీ డబ్బుతో కొనినటువంటి ఆ గోడల మధ్యన ఎందరో నమాజు చేస్తూ ఉంటారు. అల్హమ్దులిల్లా, ఇది కదా పుణ్యం అంటే. నీవు ఖర్చు పెట్టినటువంటి ఆ డబ్బుతో నిర్మించినటువంటి ఆ మసీదులో ఆ మదర్సాలలో ఎంతో మంది నమాజ్ చదువుకుంటూ ఉంటారు, ఎంతో మంది దువాలు చేసుకుంటూ ఉంటారు, ఎంతో మంది ఖురాన్ చదువుకుంటూ ఉంటారు, ఎంతో మంది జిక్ర్ చేసుకుంటూ ఉంటారు. ఎందరో అల్హమ్దులిల్లా వచ్చి నమాజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఆ మసీదు ఆ మదర్సా ఎంత కాలం అయితే ఉంటుందో నువ్వు చచ్చిపోయినప్పుడు కూడా నీకు పుణ్యం వస్తానే ఉంటుంది దాని ద్వారా. అల్హమ్దులిల్లా, ఏ మార్గం గుండా అయితే నీకు పుణ్యం వస్తుందో ఆ పుణ్యాన్ని పొందే మార్గాలలో నువ్వు ఖర్చు పెట్టడం లేదు. ఏదైతే నీ స్వయాన నీకు పనికి రాదో దాంట్లో మాత్రం నువ్వు ఖర్చు పెడుతున్నావు. మరి అల్లాహ్ మార్గంలో ఇమ్మంటే వంతులేసుకుంటున్నావు, పోటీలు పడుతున్నావు, నా దగ్గర లేదంటున్నావు, సాకులు చెబుతున్నావు, తప్పించుకుంటున్నావు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీవు మరణించిన తర్వాత నీకు ఏమి చూసి ఆయన దగ్గర స్వర్గం ఇస్తాడు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీ ప్రభువు ఇలా అంటున్నాడు, ఓ ఆదం కుమారా, నా కోసం నువ్వు ఖర్చు చేయి, నీ కోసం నేను ఖర్చు చేస్తానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కావున అల్లాహ్ మనపై ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు ఆయన కోసం ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో ఖర్చు పెట్టే వారికి పరలోకంలో ఎనలేనటువంటి భాగ్యాలు ఉన్నాయి. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ఈ లోకంలో ఒక మస్జిద్ నిర్మించడానికి సహాయపడతారో, ఆర్థికంగా ధనాన్ని ఖర్చు చేస్తారో, స్థలాన్ని కొనిస్తారో, దాని నిర్మాణానికి తోడ్పాటును అందిస్తారో, దాని నిర్మాణానికి డబ్బులు ఖర్చు పెడతారో, అలాంటి వారికి శుభవార్త ఏమిటి? రేపు పరలోకంలో అల్లాహ్ దగ్గర స్వర్గంలో వారి కోసం ఇంద్ర భవనాలు ఉంటాయి. కారణం ఏమిటంటే వాళ్ళు అల్లాహ్ గృహాలు ఈ లోకంలో నిర్మించడానికి డబ్బు ఖర్చు పెట్టారు కాబట్టి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన గృహాలు కట్టడానికి సహకరించిన వారికి ఖయామత్ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో వారికి అల్లాహ్ యొక్క గృహాలు అక్కడ వారికి ఇవ్వబడతాయి. సోదరులారా, అంతటి ఔన్నత్యం అనేది ఉంది. కావున దైవ గృహం కోసము, మస్జిదుల కోసం, మదర్సాల కోసము మీరు పెట్టే ప్రతి రూపాయి అల్లాహ్ దగ్గర దాని పుణ్యం మీకు దొరుకుతుంది. మీరు ఖర్చు పెట్టిన ప్రతి రవ్వంత పైసా కూడా మీకు వృధా కాదు. రేపు అల్లాహ్ దగ్గర మీ పుణ్యం మీకు దక్కుతుంది. సోదరులారా, మానవ జీవితం అంటే ఏమిటి? చావు కోసం కొన్ని పుణ్యాలు సంపాదించుకోవాలి. సోదరులారా, పిసినారిగా బతికితే లాభం లేదు, ఆ జీవితానికి ఒక అర్థం లేదు. అలాగే పుణ్యాలు చేసుకోకుండా బ్రతికితే ఆ జీవితానికి కూడా ఎలాంటి అర్థం లేదు. పుణ్యాలు సంపాదించుకోవాలి, అల్లాహ్ ఇష్టపడే విధంగా మనం ఖర్చు చేయాలి, మన సంపదను పరిశుద్ధపరచుకోవాలి. మన సంపద ఎప్పుడు పరిశుభ్రం అవుతుంది? ఎప్పుడైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతామో అప్పుడు పరిశుభ్రం అవుతుంది. కావున సోదరులారా, అల్లాహ్ తాలా ఖురాన్లో తెలియపరుస్తున్నాడు, వా అన్ఫికు ఫీ సబీలిల్లాహ్, మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి, వలా తుల్కు బి ఐదీకుం, ఖర్చు పెట్టకపోతే మీరు వినాశనం పాలవుతారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ఏ విధంగా వినాశనం పాలవుతారో చూడండి సోదరులారా. హకీమ్ అల్ ముస్తదరకలో ఆ మైషా రదియల్లాహు అన్న వారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు.
ఒక స్త్రీ పక్షవాతం వచ్చేసి చేతులు పడిపోయాయి. ఆ స్త్రీ వచ్చేసి అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా దగ్గరకు వచ్చింది, ఏడ్చుకుంటూ ఉందన్నమాట. ఏడ్చుకుంటూ ఉంటే ఏమైంది నీకు అని చెప్పగానే, రాత్రి నాకు ఒక కల కనిపించింది, ఆ కలలో నాకు చెయ్యి పడిపోయింది, ఆ చెయ్యి ఇప్పుడు నిజంగా లేచి చూస్తే నిజంగానే పని చేయడం లేదు అని అంటే, ఏం జరిగింది, ఏమొచ్చింది నీకు కల అని చెప్పగానే, నాకు ధనవంతులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, అయితే ముందుగా మా నాన్న చనిపోయాడు, ఆయన నేను స్వర్గంలో తోటల మధ్యన ఉన్నాడు, కాలువల మధ్యన ఉన్నాడు, పచ్చటి దుస్తులు అతనికి తొడిగించబడ్డాయి, ఆనందంగా ఉన్నాడు. నాన్న నీ పరిస్థితి ఏమిటి అని అడిగాను. అమ్మా నేను అల్లా మార్గంలో ఖర్చు పెట్టినందుకు, అల్లా మార్గంలో దానాలు చేసినందుకు అల్లా నాకు స్వర్గాన్ని ఇచ్చాడు, ఈ పారే సెలయేళ్ళు నదులు నాకు ఇచ్చాడు, తోటలు ఇచ్చాడు, అల్లా సుబ్హానహు తఆలా, సంతోషంగా ఉన్నానని చెప్పగానే, మరి అమ్మేది నాన్న అని అడిగారు. అడిగితే మీ అమ్మ ఇక్కడ లేదే అని చెప్పగానే, మీ అమ్మ చనిపోయిందా? అవునా నా చనిపోయింది, నువ్వు చనిపోయిన ఒక నెలకి అమ్మ కూడా చనిపోయింది, మరి అయితే మీ అమ్మ ఇక్కడ లేదు, ఒకవేళ ఎడం వైపు ఏమైనా ఉందేమో చూడని చెప్పగానే, అప్పుడు ఆమె ఎడం వైపు చూస్తే, అంటే కుడివైపు స్వర్గం ఉంది, ఎడం వైపు ఏముంది, నరకం ఉందన్నమాట. ఆ నరకంలో కాలిపోతూ ఉంది. ఏ విధంగా కాలిపోతుందంటే ఆమె శరీరం మీద బట్టలు కూడా లేవు, కేవలం ఒక చిరిగిపోయినటువంటి ఒక గుడ్డ ముక్క మాత్రమే ఉంది. అలాగే చేతిలో ఒక ఎముక ఉంది, ఆ ఎముకకు మాంసం లేదు, కొంత భాగం కొవ్వు మాత్రమే ఉంది. అది చూసింది. అప్పుడు అనింది ఆమె, అమ్మా నీకెందుకు ఈ గతి పట్టిందని చెప్పగానే, అప్పుడు ఆమె అంటుంది, నేను పిసినారితనాన్ని వహించినందుకు నాకు ఈ గతి పట్టింది. మరి దాహంగా ఉంది, నీళ్ళు ఇమ్మంటే, మరి నీ ముందు కాలువ ప్రవహిస్తుంది కదా, ఆ నీళ్లు తాగొచ్చు కదా అని అంటే, లేదు అల్లా నాకు ఆ నీళ్లను హరాం చేశాడు, నాకు అల్లా హరాం చేశాడు, తాగేదానికి లేదు, నువ్విస్తే నేను తాగలుగుతానని చెప్పగానే, అప్పుడు ఆమె కలలో ఏం చేసిందంటే, ఆ నీళ్లు తన తల్లికి ఇవ్వడానికి ప్రయత్నించగా ఒక దైవదూత ప్రకటించాడు, పాపాత్మలకు ఆ నీళ్ళనిచ్చేది ఎవరు, వారిపైన పక్షవాతము అవతరిస్తుందని చెప్పగానే, ఆ విధంగా ఆమెకు పక్షవాతం కొట్టింది. నిజంగానే కలలో లేచి చూస్తే ఆమెకు చెయ్యి పని చేయడం లేదు. అయితే అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారికి చెబుతున్నారు, ఆమె ఆయిషా రదియల్లాహు అన్హా వారు అడుగుతున్నారు, ఏంటి నీ తల్లిదండ్రులకి ఈ గతి ఎందుకు పట్టిందని చెప్పగానే, అప్పుడు ఆమె అంటుంది, ఒకానొక సందర్భంలో నా తండ్రి ఎద్దును కోస్తున్నాడు, ఎద్దును కోసి ఆ ఎద్దు మాంసం అంతా కూడా మనుషులకు అందరు కూడా, పేదవాళ్ళకి, అడిగే వాళ్ళకి, అడగని వాళ్ళకి అందరికీ దానం చేస్తున్నాడు. అయితే నా తండ్రి ఆ మాంసం దగ్గర లేనప్పుడు నా తల్లి ఉన్నింది, నా తల్లి వచ్చినప్పుడు ఒక భిక్షగాడు వచ్చి, అమ్మ నాకేదైనా కాస్త మాంసం ఇవ్వండి ఒక పిడికడని అడిగాడు. అడిగితే నా తల్లికి మాంసం ఇవ్వడానికి బుద్ధి పట్టక ఆమె ఏం చేసిందంటే, మాంసం లేని ఎందుకు పనికిరాని ఉత్తి ఎముక మాత్రమే ఇచ్చింది, అతనికి ఇచ్చేసింది. అతను దూషించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ యొక్క ఎముకనే ఈ రోజు నేను నరకంలో నా తల్లిలో చూశాను, నా తల్లి చేతిలో చూశానని చెప్పడం జరిగింది. మరేం జరిగిందని చెప్పగానే, అలాగే ఒకానొక రోజున ఒక పేద వ్యక్తి వచ్చి, అమ్మా ఈ చలికి నేను తట్టుకోలేకున్నాను, నాకేదైనా ఒక బట్టలు దానం చేయండి అని చెబితే, నా ఇంట్లో ధనవంతులు ఉన్నప్పటికీ, అనేక రకాల దుస్తులు ఉన్నప్పటికీ, నా తల్లికి ఆ బట్టలు దానం చేయని బుద్ధి రాక, చిరిగిపోయిన ఒక పనికిరాని గుడ్డ పేలిక ఒకటి ఇచ్చేసింది అతనికి. అది అతనికి ఎందుకు పనికి రాలేదు, ఆ గుడ్డ పేలికే రేపు నరకంలో ఆమె ఒంటి మీద నేను చూశానని చెప్పేసి ఆమె చెప్పింది. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఏమంటున్నాడు తెలుసా, ఫమయ్య అమల్ మిస్కాల దర్రతిన్ ఖైరన్ యరా వమయ్య అమల్ మిస్కాల దర్రతిన్ షర్రన్ యరా. ఎవరైనా రవ్వంత మంచి పని చేసుకున్నా దాన్ని పరలోకంలో పొందుతాడు, ఎవడైనా రవ్వంత కీడు చేసుకున్న, నష్టం చేసుకున్న దాన్ని కూడా రేపు పరలోకంలో అనుభవిస్తాడు. అంటే ఎవరైతే మంచి చేస్తారో, దాన ధర్మాలు చేస్తారో, మంచి సద్గుణాలు కలిగి ఉంటారో, వారు రేపు స్వర్గంలో సుఖాలను అనుభవిస్తారు. ఎవరైతే పిసినారితనంతో కనీసం దైవం కోసం ఇవ్వండి అంటే నా దగ్గర లేదు అంటాడు చూడు, పెట్టుకొని కూడా, అలాంటి వారికి రేపు పరలోకంలో వినాశనం ఉంది. సోదరులారా, నీ ధనం నీది కాదు, నీ భూములు నీవి కాదు, నీ పశువులు నీవి కాదు, నీ బంగారం నీది కాదు, నీకు అల్లా కొంతకాలానికి అప్పగించాడంతే, దానికి నిన్ను యజమానిని చేశాడంతే. కావున మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే సోదరులారా, అల్లాహ్ మార్గంలో మీరు ఖర్చు చేయాలి. ఒలిబాయ్ ఒక్క నిమిషం, 2 నిమిషాలు ఉన్నాడు, నేను చెప్తాను. చూడండి, అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క మార్గంలో ఖర్చు పెట్టడం అనేది నిజంగా చెప్పాలంటే సోదరులారా, మన పుణ్యాల కోసం మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. ఎవరికో ఇస్తున్నాం అనుకోకండి, ఎవరికో దానం చేస్తున్నాం అనుకోకండి.
నీ పుణ్యాల కోసం నువ్వు ఇచ్చుకుంటున్నావు. రేపు నీ మరణం తర్వాత నీకు స్వర్గం కోసం నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు. నరకం నుండి నిన్ను నువ్వు రక్షించడానికి ఖర్చు పెట్టుకుంటున్నావు. అంతే. నువ్వేదో నీ ఆస్తి తీసుకెళ్ళి అల్లాహ్కేం రాసి ఇవ్వట్లేదు. నీ పుణ్యాల కోసం నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు అంతే. కాబట్టి సోదరులారా, నా పక్కింటోడు 1000 ఇచ్చాడు, నేను 2000 ఎందుకు ఇచ్చాను? వాడికంటే స్వర్గంలో నువ్వు పైన ఉంటావయ్యా. వాడు 5000 ఇచ్చాడు, నువ్వు 10,000 ఇస్తే ఇంకా పైన ఉంటావు నువ్వు. అల్హమ్దులిల్లా. పోటీలు పడమాకండి. దైవ గృహం ఒకటి సగంలో ఆగిపోయి ఉండాలి. ఎక్కడికి పోయినా చందాలు కావడం లేదు. ఎందుకంటే ప్రతి ఊర్లో మస్జిదులు మదర్సాలు కడుతున్నారు. ఎక్కడికి పోయినా కూడా దాని పరిస్థితి అలాగే ఉంది గమ్యగోచరంగా. కావున మనలో మళ్ళీ ముందుకేసి మళ్ళీ త్యాగం చేసి ఇన్షాల్లా ఒక్కొక్క వస్తువు బాధ్యత తీసుకొని దాన్ని నిర్మించుకోలేకపోతే మనకు మించిన దౌర్భాగ్యాలు ఇంకెవరు ఉండరు సోదరులారా. కావున మన ధనంలో నుంచి తీసి మనము అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టి అందులో ఆ గృహంలో మస్జిదులో స్త్రీలు కూడా వచ్చి నమాజ్ చదివేలా చేద్దాము. పిల్లలు వచ్చి విద్య నేర్చుకునేలా చేద్దాము. ఆ గృహంలో ఖురాన్ పారాయణం జరుగుతుంది. అలాగే హదీసు బోధనలు వినబడతాయి. అల్లాహ్ యొక్క మాటలు వినబడతాయి. అజాన్ వినబడుతుంది. ఇదంతా మీకు పుణ్యప్రదం. అల్హమ్దులిల్లా. మీరు పెట్టిన ప్రతి రూపాయి ఫలితం రేపు అల్లాహ్ దగ్గర మీరు చూసుకుంటారు సోదరులారా. కావున ఇన్షాల్లా అతి త్వరలో ఆ యొక్క గృహాన్ని మనము కంప్లీట్ చేయడానికి మరొక మారు మన సంపద నుండి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టక తప్పదు సోదరులారా. కావున పిసినారితనం వహించకండి. పిసినారితనం వహించే వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుతరాము ఇష్టపడడు. కావున సోదరులారా, మన ఆరోగ్యాలు బాగుండాలంటే, మన సంపద పరిశుభ్రం కావాలంటే, మన భార్య పిల్లలు సుఖశాంతులతో ఉండాలంటే అల్లాహ్ కోసం ఇస్తే అల్లాహ్ మనకు సుఖశాంతులు ఇస్తాడు. మనం అల్లాహ్ కోసం ఖర్చు పెడితే అల్లాహ్ మన జీవితాల్లో బర్కతునిస్తాడు. లేదంటే గనక ఆపరేషన్కి ఒక 50,000, పిల్లోడికి బాగలేక ఒక 30,000, దానికి ఒక 50,000, దీనికి 1,00,000 ఇట పోతానే ఉంటుంది. అల్లాహ్ అదే అంటున్నాడు, మీరు ఇవ్వకపోతే ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అంటున్నాడు అల్లాహ్ తాలా. అందుకే ఎందుకు తుఫాన్లు వచ్చి గాలి వాన వచ్చి ఎందుకు తోటలు దొడ్లు పోతాయి తెలుసా? అందులో అల్లాహ్ మార్గంలో తీయడం లేదు. తీసి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టినట్లయితే అన్ని తోటలు పడిపోయినప్పుడు కూడా నీ తోట సురక్షితంగా ఉంటుంది. దైవ దూతల ద్వారా అల్లాహ్ తాలా నీ తోటను రక్షిస్తాడు. అల్హమ్దులిల్లా. మరి నువ్వు పెట్టడం లేదు కదా, అందుకే అల్లాహ్ ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటున్నాడు. కావున సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్నాడు, మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి, మిమ్మల్ని మీరు వినాశనం పాలు చేసుకోకండి. కావున అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టకపోతే వినాశనం ఉంది. ఖర్చు పెడితే గనక మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాంటి ప్రతిఫలాన్ని ఇస్తాడంటే, ప్రతిరోజు ఒక దైవదూత వస్తాడు. ప్రతిరోజు ఒక దైవదూత వస్తాడు. ఆ దైవదూత వచ్చినప్పుడు పొద్దున్నే ఏమని దీవిస్తాడంటే, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడుతున్నారు, ఎవరైతే ఖర్చు పెడుతున్నారో వారికి దైవదూత దీవిస్తాడు. అల్లాహ్ ఇతనికి మరింత ప్రసాదించు, మరింత అనుగ్రహించు అని దీవిస్తాడు. ఎవరైతే ఖర్చు పెట్టడం లేదు, అల్లాహ్ ఇతని సంపదలో కీడును కలిగించు, ఇతని సంపదను నాశనం చేయని చెప్పేసి శపిస్తూ ఉంటాడనమాట. సో కావున అల్లాహ్ మన జీవితంలో ఆరోగ్యాలను, బర్కతులను, శుభాలను ఇవ్వాలంటే మనం అల్లాహ్ మార్గంలో చేతులారా దానం చేస్తూ ఉండాలి. అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడుతూ ఉండాలి. నా సంపద నుండి మస్జిదు కొంత వెళ్ళాలి, నా సంపద నుండి మదర్సా కొంత వెళ్ళాలి, నా సంపద నుండి బడుగు బలహీన జీవులకి, పేదలకి, అనాథలకి, వితంతువులకి ఎంతో కొంత వెళ్తూ ఉండాలి. ఆకలంటూ వచ్చిన వారికి నా సంపద నుండి తీసి అన్నం పెడుతూ ఉండాలి. ఇది పుణ్యమైనటువంటి జీవితం. అంటే ఏది పట్టించుకోకుండా, ఎవరికి ఇవ్వకుండా, చేతి ముడుచుకొని అలాగే పెట్టుకుంటే నువ్వు తినింది, నువ్వు కట్టింది, నీ జీవితం నీదే అయినట్టయితే అల్లాహ్ నీకు ఏం చూసి స్వర్గం ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి అల్లాహ్ స్వర్గం? నీకు నువ్వేం చేసావని ఇస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? నువ్వు తినిన దానికి, నువ్వు కట్టిన దానికే ఇచ్చేస్తాడు స్వర్గము? ఇవ్వడు. ఆయన కోసం ఇచ్చిన దానికి ఇస్తాడు, నువ్వు ఆయన కోసం త్యాగం చేసిన దానికి ఇస్తాడు. కావున సోదరులారా, అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పండుగ నమాజు సమయాలలో అల్లాహ్ మార్గంలో దాన ధర్మాల గురించి చాలా గట్టిగా తాకీదు చేసేవాళ్ళు. స్త్రీల వైపునకు తిరిగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఓ స్త్రీలారా, మిమ్మల్ని నేను నరకంలో కాలిపోవడం అత్యధికంగా చూశాను. పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా నరకంలో కాలిపోతున్నారు. కావున మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండి అని చెప్పగానే ఇబ్నే మసూద్ రదియల్లాహు అన్హు వారి యొక్క భార్య వచ్చి బంగారు తీసుకొని వచ్చింది. అల్లాహ్ యొక్క ప్రవక్త, మీరు ఈ బంగారాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండి అని చెప్పగానే, మరి మసూద్ యొక్క పరిస్థితి ఎలా ఉందని చెప్పగానే, మసూద్ చాలా పేదరికంలో ఉన్నాడని చెప్పగానే, అయితే ఈ యొక్క బంగారు తీసుకెళ్లి నీ భర్తకే ఇవ్వని చెప్పడం జరిగింది. ఆ విధంగా తన భర్తకి ఇచ్చినందుకు కూడా పుణ్యం దక్కిందనమాట. అంటే భర్తను కూడా పేదరికం నుండి రక్షించినందుకు పుణ్యం ఉంది. అల్హమ్దులిల్లా. కావున సోదరులారా, అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండి, మీ సంపదను పరిశుద్ధం చేసుకోండి, పరలోకంలో పుణ్యాన్ని సంపాదించుకోండి సోదరులారా. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి జీవితాలలో అపారమైనటువంటి శుభాలను బర్కతును ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన మార్గంలో కృషి చేసేటువంటి ఖర్చు పెట్టే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క సంపదను పరిశుభ్రపరచుగాక. అల్లాహ్ తాలా మనందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనకు స్వర్గాన్ని ప్రసాదించుగాక. స్వర్గంలో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. కూర్చోండి, అలాగే చందా అయిపోయిన తర్వాత మళ్ళీ లేద్దురు ఇన్షాఅల్లాహ్.